పార్ట్ 1 వీడియోలో చెప్పా కదండి, ఇది పార్ట్ 2 వీడియో. ఇది వచ్చేసి ఈ వీడియో క్లిప్ వచ్చేసి మనకు సౌదీలో అన్నమాట. సౌదీలో జావేద్ అన్న ఇండియాకి అయితే బయలుదేరారు. సౌదీలో ఉండే ఎయిర్పోర్ట్కి అయితే వచ్చారు. देखो मजेगा कैसे है तो देखो Slide rafts or escape slides are provided on board this aircraft. In case of an emergency landing, please adopt a protective brace position. For more information, please read the safety card in your seat pocket. If you're seated in a row next to an emergency exit, please read the emergency exit safety card and follow instructions. If you want to change your seat in the overwing exit to a non-exit seat, please inform జావేద్ అన్న అయితే హైదరాబాద్ చేరుకున్నారు. కానీ ఆయన ఎగ్జిట్ కావడానికి ఇంకో 1 అవర్ అయితే పడుతుంది. మేము కూడా ఇంకా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే ఎంటర్ అయినాము. ఇది వచ్చేసి ఎయిర్పోర్ట్కు రావడానికి 2 కిలోమీటర్ బయట రోడ్ అనమాట. ఇది మనం ఎంటర్ కావాలంటే ఈ రోడ్లోంచి రావాలా. ఇక్కడ చూసారా పేట్ పార్కింగ్ కార్స్, ఇవి చాలా బయట ఉంటాయి, 1 కిలోమీటర్ బయట. ఇంకా మేమైతే లోపలికి వెళ్తున్నాము కారు తీసుకొని. లోపల మనకు అరైవల్స్ దగ్గరకి అయితే మనకు ఎయిర్పోర్ట్ దగ్గర పార్కింగ్ చేసుకోవాలా. పార్కింగ్కి అయితే మేము ఇక్కడ బిల్ తీసుకొని ఇంకా మేమైతే కార్ పార్కింగ్ చేయడానికి అయితే బయలుదేరినాము. ఈ పార్కింగ్ చూసే స్వామి అన్ని కార్లు పార్కింగ్లో ఉన్నాయి, ఫుల్ అయిపోయినాయి. అంటే మనకు బ్లాక్ ప్రకారం ఉంటాయి ఇవి, ఏ బ్లాక్, సి బ్లాక్, డి బ్లాక్. ఇంకా మాకు లాస్ట్కి అయితే సి బ్లాక్లో ఒక ఖాళీ అయితే దొరికింది. చూడండి ఫుల్ ఉన్నాయి, ఎక్కడ చూసినా కార్లే, ఎక్కడ చూసినా పార్కింగ్ పార్కింగ్ పార్కింగ్. నమచ్చన్న అందరికీ. ఇప్పుడైతే మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అయితే ఉన్నాము. రాత్రి పొద్దుటూరులో 11 గంటలకు బయలుదేరితే కడపకు వచ్చేసరికి 12 అయింది. ఇంకా 12 నుంచి హైదరాబాద్కి బయలుదేరితే ఖచ్చితంగా శంషాబాద్కి 5:30-5కి అయితే వచ్చేసినాము. ఇంకొక గంట వచ్చేసి మనమైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ బయట అయితే రెస్ట్ తీసుకొని కారులో ఇంకైతే ఇప్పుడైతే ఎయిర్పోర్ట్లోకి అయితే ఎంటర్ అయినాము. కార్ పార్కింగ్ దగ్గర అయితే ఉన్నాము. ఇంకా అన్న ఏరోప్లేన్ టైం వచ్చేసి 8:30 అయితే అవుతుంది. ఆయన కోసం వెయిట్ చేస్తాను. ఆయన వస్తానే ఇంకా లోపలికి అయితే ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అవుతాము. నేనైతే ఈ ఎయిర్పోర్ట్ ఫస్ట్ టైం చూడడం. ఈ ఎయిర్పోర్ట్ అనే కాదులే, ఇంతవరకు నేను ఎయిర్పోర్టే చూసినా కానీ కడపలో చూసినా. కడప ఎయిర్పోర్ట్కి అయితే నేను పోయినా కానీ అక్కడ ఫ్లైట్ ల్యాండింగ్ అరైవల్స్ చూడలే. ఇప్పుడు వచ్చేసి శంషాబాద్కి అయితే ఫస్ట్ టైం రావడం. ఈ ఎయిర్పోర్ట్ ఎట్లా ఉందంటే ఒక సిటీ లాగా ఉంది మొత్తం. 5 కిలోమీటర్లు మొత్తం సరౌండింగ్స్లో ఇది ఎయిర్పోర్ట్ ఉంది. ఎయిర్పోర్ట్ వస్తుంది అనుకుంటుంటే ఇంకా రాలే. పోతానే ఉన్నాం అయినా లోపల ఎయిర్పోర్ట్ రాలే. నేనైతే వీడికి వచ్చింది జావేద్ అన్న కోసము. ఇంకొకటి ఆ విమానం ల్యాండింగ్ అయితే కదా, ల్యాండింగ్ అయ్యేది ఫ్లై అయ్యేది చూద్దాం అనుకుంటే
అక్కడికి పంపిరంట. మనకు పాస్పోర్టు, ఇంకొకటి ఆధార్ కార్డు, టికెట్టు ఇవన్నీ ఉంటేనంట మనం అక్కడికి పోయేది. చూడనీకైతే లేదు ఈ ఎయిర్పోర్ట్లో. ఇంకా ఏం చేద్దాం ఫ్రెండ్స్, ఇంకా మేమైతే లోపలికి అయితే పోతున్నాం. అరైవల్స్ కాడికి పోవాలా, ఎందుకంటే ఫ్లైట్ అరైవల్స్ అవుతాయి కాబట్టి. అక్కడ ఉంటే జావేద్ అన్న బయటకు వస్తాను, ఇంకా లోపలికి అయితే ఎంటర్ అయినాం. మనకి లోపలికి రాగానే ఫస్ట్ ఇలా ఉంటుంది, మనకు అరుగులు అయితే కూర్చోనికి ఉంటాయి ఆడాడ. ఇంకా మనకు లోపలైతే షాపింగ్ మాల్స్, టిఫిన్స్ కానీ స్నాక్స్ కానీ చాలా రకాలైతే లోపల ఉన్నాయి. కేఎఫ్సి, కాఫీ షాప్స్ అలాంటివి. ఇంకా మేమైతే చిన్నగా ఎక్స్లేటర్ దగ్గరికి అయితే బయలుదేరినాము. అయితే క్లీన్ అయితే అప్పటికప్పుడు క్లీన్, 5 నిమిషాలకు ఒకసారి రోబోట్తో కానీ లేదంటే మనుషులే క్లీన్ చేయడం కానీ అటైతే క్లీనింగ్ అయితే జరుగుతుంది. ఇంకా నేనైతే ఎక్స్లేటర్ ఎక్కి పైకి పోతానా. ఎయిర్పోర్ట్ వచ్చేసి ఇది 3 అంతస్తులు ఉంది. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి ఎవరైనా రావచ్చు, సెకండ్ ఫ్లోర్ వరకు రావచ్చు. ఇంకా థర్డ్ ఫ్లోర్ మాత్రం ఖచ్చితంగా టికెట్ ఉంటేనే పైకి అయితే పోతాం. మనకు లెఫ్ట్ అంతా అరైవల్స్, రైట్ అంతా ఫ్లైట్ ఎక్కేయడానికి అయితే ఉంటుంది. మనం అరైవల్స్ కాబట్టి అరైవల్స్ సైడ్కి అయితే వచ్చేసినాము. మేము ఇక్కడికి వచ్చినప్పుడే ఖచ్చితంగా హైదరాబాద్ సీఎం గారు అయితే వేరే దేశం నుండి ఫ్లైట్ అయితే వచ్చింది. ఇంకా నేను కూడా ఒకసారి చూసి వద్దామని ట్రై చేసిన. అయితే నేను ఒక్కని పోతే పంపారని ఇక్కడ విలేకరులు ఉన్నారు, ఛానల్ వాళ్ళతో పాటు నేనైతే సీఎం గారి ఫ్లైట్ దగ్గరికి అయితే బయలుదేరినా. నేను పోయేసరికి అక్కడ జనం ఫుల్ ఉండారు, డీజే పెట్టినారు. ఆయన వస్తారని ఘన స్వాగతం కోసం అయితే సుమారుగా సీఎం దగ్గర అయితే పోలీసు వాళ్ళు ఉన్నారు, అట్నే సుమారుగా మీడియా వాళ్ళు అయితే ఉన్నారు. మీడియా ఛానల్స్ ఫస్ట్ టైం ఇంతమందిని ఒకే చోట చూడడం నేనైతే. చూసారా, సీఎం రేవంత్ రెడ్డి గారు వస్తారని జనాభా ఎంతోమంది ఉన్నారు. ఇక్కడ జెండాలు పట్టుకొని పాటలతో అయితే వెల్కమ్ చేస్తున్నారు. ఇంకా నేను ఎప్పుడెప్పుడు చూడాలని ఆయనను అనుకుంటున్నా. ఇంకా ఆలోపే ఆయన అయితే నేను పోయిన ఒక అర్ధగంట పట్టింది. అర్ధగంట తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ గేట్ నుండి బయటకు వచ్చినారు. ఇంకా నేనైతే ఇక్కడ ఉండి సెల్ఫీ వీడియో అయితే తీసుకున్నా. साइड
అందరేమో దిగేస్తున్నారు. మన ఆయన ఏమో ఇంకా రాలే. ఏం చేస్తున్నాడు? ఏం కథ? నువ్వు మాట్లాడు. ఏనా చిక్కినా పెట్టా చిక్కలేదు రాన్న, అందరు దిగిపోతున్నారు. ఏరోప్లేన్ కూడా రిటర్న్ పోతుంది. అది మంచి పైన వస్తాడు అనుకుంటే పైన లేడంట, డైరెక్ట్ కిందికి వచ్చేసినాడు. ఇంకేం చేద్దాం? ఎస్కలేటర్ ఆన్ చేసి ఎక్క తొక్కితే కిందికి వస్తున్నాం, మళ్ళా పైకి అయితే పోతున్నాం. మా మంచి పైన ఉన్నాడంట, ప్రాంక్ చేస్తున్నాడు సార్కి. ప్రతిసారి ఏంది నిన్న ప్రాంక్ చేస్తాడు. ఆయన గైస్, ఇప్పుడే జావేద్ అన్న అయితే ఫ్లైట్ దిగేసి కిందికి అయితే వచ్చేసినాడు. ఇంకా మా గౌస్ అన్న కింద నిద్రపోతున్నాడు కారులో. ఆయన పిలుచుకోకుండా పైకి అయితే వచ్చేసినాం. ఫోన్ చేస్తే వస్తానా అన్నాడు, ఇంకా రాలే. మేము మాకు పైన దిక్కు తెలియక తిరుగుతూనే ఉన్నాం, అట్ట ఇట ఆడున్నాడా మంచి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ ప్లేస్ అంతా, ఇది ఎయిర్పోర్ట్లో సెకండ్ ఫ్లోర్ అనమాట. ఇక్కడికైతే డైరెక్ట్ కార్లు అయితే వచ్చేస్తాయి. మన బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ వస్తుంటారు కదా, వాళ్ళని ఎక్కించుకొని ఇంటికి పోయేది, లేదా ఏరోప్లేన్లో ఎక్కుతారు కదా, అట్లా దింపనీకి అయితే ఇక్కడికి సెకండ్ ఫ్లోర్కి అయితే డైరెక్ట్ కార్లు, వెహికల్స్, ట్యాక్సీలు అయితే వస్తాయి. నా అదేదో ఆ నుంచి కట్టేయండి, ఇట్లా కిందికి పోయింది కదన్నా. ఏమిన్నా దుబ్బుడు బండి ఉంది కదా, దుబ్బుడు బండి మీద లగేజ్ తీసుకొని రావాలంటే పైన ఆర్డర్ దావలే అయితే లేదు. మనకు అన్ని తాపల్ ఎక్స్లేటర్లే, దాంట్లో తెచ్చుకుందామంటే లగేజ్ బండి పట్టదు, దుబ్బుడు బండి. ఇంకా అట్లయితే ఇట్లా ప్లేస్ ఉంటుంది ఇక్కడ మధ్యలో అరైవల్స్, కానీ ఇక్కడ నుంచి కిందికి డైరెక్ట్ బండి అయితే దుబ్బుడు బండి తీసుకోవచ్చు. మా ఖాజాగాడు సౌదీకి వచ్చాడు. వచ్చి రెండు నెలల వరకు ఖాళీగానే ఉన్నాడు ఓపికతో. ఇంకొక నెల ఓపికతో ఉండరా అంటే, లేదు నేను పోతా జిమ్ముకు పోయి నేను సన్నగా అయ్యి మళ్ళీ సౌదీకి వచ్చి మళ్ళీ పని చేస్తా అని చెప్పి పోయాడు. ఒకసారి ఇటు చూపించుకో ఎంత లావ్ అయ్యాడు అంటే. పొద్దుకున్న జిమ్ములు ఇండియా వచ్చి ఇంకా లావ్ అయ్యాడు. వాడేంది సౌదీకి వచ్చి పని చేస్తాడు కాదన్నా. మొన్న ఆయన సౌదీకి వచ్చినప్పుడు 3.5 లక్షలు తీసుకునే ఉంటాను ఆయన కాడ. అది ఇంకా కట్టలేదంటనే. ఇప్పుడు కడప పోతే బాండ్ రాపించుకుంటాడంట. నేను ₹1 తీసుకోలే, వాడు ఏజెంట్లా కట్టి వాడు కట్టుకుని వచ్చాడు. ఏమో ఆయన నా రూమ్ లో ఉండే వాటి ₹1 కానీ నేను తీసుకోలే. నేను ఇప్పుడు మధ్యవర్తిగా వచ్చిన లెక్క ఇడిపేయడానికి. ఎటా ఆ విషయం నేను చెప్తా. 3.5 లక్ష బొక్క పెట్టుకున్నాడు ఫ్రెండ్. నువ్వే పెట్టినావు కదా బొక్క. నేనేంది పెట్టినా? 1 నెల వెయిట్ చేసింటే పని ఏదో వచ్చింది కదా. ఇండియాకి ఎప్పుడు వచ్చినాడు అప్పుడే వాడి కజిన్ కి విన్ ప్లేస్ లో పని వచ్చింది. కానీ ఆయన ఏమో చేసుకుంటున్నాడు, ఈడేమో ఇండియాకి వచ్చాడు. సొంతూరులో ఉండి చేసుకోవాలని. సొంతూరులో ఉండి యాడ్ చేసుకుంటున్నాడు. ఫ్లైట్ దిగగానే నెక్స్ట్ ప్రాసెస్ ఏమిటంటే, మన ఫ్లైట్ డోర్ దగ్గరికి అయితే ఒక గేట్ వస్తుంది. గేట్ ఫ్రీగా అంటే వస్తుంది, లేకుంటే ఒక బస్సు అయితే వస్తుంది. బస్సులోంచి
మనకు నెక్స్ట్ వచ్చేసి ఇమిగ్రేషన్ కాడ ఏం చేస్తా అంటే పాస్పోర్ట్, వీసా ఈ మనిషికి మ్యాచ్ అయినా లేవా అని చెకింగ్ ఉంటుంది. దాని తర్వాత లగేజ్ చెకింగ్, ఈ లగేజ్ ఏమేమి తెచ్చినారు, ఎంత తెచ్చినారు అని చెకింగ్ ఉంటుంది. చెకింగ్ ప్రాసెస్ అయిపోతానే ఇంకా నేరుగా మనకైతే ఎగ్జిట్ ఉంటుంది. ఇంకా ఎగ్జిట్లోంచి మనకైతే రెడీగా క్యాబ్స్ కానీ కార్లు కానీ ఉంటే వెళ్ళొచ్చు. లేదంటే ఇంకా కిందికి వచ్చేసి ఇంకా మామూలు కింద కూడా పార్కింగ్ చేసుకుంటారు కదా, ఆ ప్లేస్కి అయితే వచ్చి మన పార్కింగ్ ప్లేస్ నుండి కార్ తీసుకొని బయటికి వెళ్ళొచ్చు. ఇప్పుడు మేమైతే కార్ అయితే కింద బయట పార్కింగ్ అయితే చేసినాం, పైకి అయితే తీసుకురాలే. మా మనిషి ఫుల్గా నిద్రపోతున్నాడు. అంటే నైట్ అంతా ఆయననే కాబట్టి తొలింది, అందువల్ల నిద్రపోతుంటే ఇంక ఎందుకులే లేపడం అని మేమే డైరెక్ట్ పార్కింగ్ దగ్గరికి అయితే లగేజ్ తీసుకొని వచ్చినాం. నా ఫుడ్ వచ్చేసి స్నాక్స్ అయితే ఫ్లైట్కి బుకింగ్ చేసుకున్నాడంట. అంటే ఆయన టికెట్ బుక్ చేసేటప్పుడే స్నాక్స్ బుక్ చేసుకున్నాడు. మనకు కొన్ని ఫ్లైట్లు అయితే ఫ్రీగా ఇస్తారు, కొన్ని ఫ్లైట్లు అయితే అమౌంట్ పే చేయాల్సి వస్తుంది, కొన్ని ఇంక్లూడ్ ఉంటుంది. మన టికెట్ బుకింగ్ చేసేటప్పుడే ఫుడ్ కూడా బుకింగ్ చేయొచ్చు. మన అన్న అయితే స్నాక్స్లో సమోసాలు అయితే ఆర్డర్ పెట్టినాడంట. అవి స్నాక్స్ వచ్చేసి 3 సమోసాలు వచ్చినాయంట. 3 సమోసాలు వచ్చేసి ఇండియన్ రూపీస్లో 450 రూపాయలంట. అట్నే ఒక వాటర్ బాటిల్ ఇచ్చినారంట. ఈయన చూసినారా ఇప్పుడు లేచినాడు, నైట్ అంతా డ్రైవ్ చేసి పాపం పనుకున్నాడు, ఎయిర్పోర్ట్లోకి కూడా రాలే. నేను కాజన్న తిరిగి పెట్టినా. సీఎంని కలిసి వచ్చిన పోయి నేను. ఏ స్టేట్ సీఎం? తెలంగాణ సీఎం. ఎక్కడ ఉన్నాడు? ఆ పక్క ఎయిర్పోర్ట్లో ఉన్నాడు. ఇటు పోతే హాయ్ అన్నాడు, నేను బాయ్ అన్నా వచ్చేసిన. అన్న సౌదీ నుంచి తెచ్చిన లగేజ్ అయితే వెనకాల డిక్కీలో పెట్టేసినాం. ఫ్రెండ్స్ సౌదీకి వచ్చినాడు ఖజా, వచ్చి వాచ్ మర్చిపోయాడు. G-Shock 10,000 అంట. ఇప్పుడు వచ్చి నేను వానికి ఇచ్చేస్తాను. పట్ట నాది కాదు కదా, ఏదో ఒకటి లేదు, బాడీ ఇచ్చినాడు లేదా. ఇంకా మేమైతే హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రొద్దుటూరుకి తిరుగు ప్రయాణం అయితే చేసినాం. ఇప్పుడు వ్యూ చూడండి, మనకు ఎయిర్పోర్ట్లో ఇలా ఉంటుంది. ఇప్పుడైతే మేము ఇంకా బయలుదేరేసినాము. ఇంకా ఎక్కడన్నా ఆగి టిఫిన్ తినాలని అనుకుంటున్నాం. జావేద్ అన్న సౌదీలో ఏదో ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నారు. ఇంకా ఎయిర్పోర్ట్ దాటి బయటకు వచ్చినాక టిఫిన్ అయితే ఆకలేసింది. ఇంకా హోటల్ దగ్గర అయితే ఆగినాం. నేనైతే 2 బోండాలు తీసుకున్నా. హైదరాబాద్కి వచ్చిన ప్రతిసారి అయితే నేను బోండాలు తింటా. ఇవి హైదరాబాద్లో టేస్ట్ తప్ప ఇంకా వేరే చోట బాగుండవు. ఇవి హైదరాబాద్లో టిఫిన్ లాగా అయితే చూస్తారు, మనమైతే సాయంత్రం స్నాక్స్ లాగా చూస్తాం, కానీ వాళ్ళు టిఫిన్లేకే యూజ్ చేస్తారు ఇవి బోండాలు. ఇంకా అన్న వాళ్ళు అయితే 3 ప్లేట్లు పూరీ తీసుకున్నారు, నేనైతే బోండాలు తీసుకున్నా. ఇంకా తర్వాత నేను కూడా ఒక ప్లేట్ పూరీ తీసుకొని అందరం హ్యాపీగా తినేసినాం. ఇంకా తినేసి చేతులు కడుక్కొని ఇంకా నీళ్ళు తాగి టీ అయితే తాగినాం. ఇంకా టీ తాగుతాం మాట్లాడుకుంటూ ఇంకా మేమైతే పొద్దుటూరుకు బయలుదేరినాం. ఒక 40 కిలోమీటర్లు ప్రయాణం చేయగానే జావేద్ అన్న కాజన్ అయితే ఇంకా నిద్రపోయినారు, రాత్రి అంతా అలసిపోయి. ఇంకా మేమైతే ఇప్పుడు ప్రజెంట్ కర్నూలుకి అయితే వచ్చినాము. కర్నూలు కొండలు చూడండి ఎట్టున్నాయో. ఇంకా అట్లా నెమ్మదిగా నిదానంగా అయితే వచ్చినాము. ఇప్పుడు గౌస్ అన్న అయితే డ్రైవింగ్ చేస్తున్నారు. నేనైతే ఇంకా ముందర ఇంకా మన వీడియోలు చూసుకుంటా ఎడిటింగ్ చేసుకుంటా ఇంకా రన్నింగ్ అయితే అవుతున్నాము. ఈ ప్లేస్ మాత్రం బాగుంది, చుట్టూ కొండ మధ్యలో రోడ్డు. ఇంకా మేమైతే చాకలమరి దగ్గర ఉండే SKR డాబాకి అయితే దిగేసినాము. ఇంకా లోపల ఏసీ రూమ్లోకి అయితే వచ్చేసి మేమైతే కూర్చుంటానే దోసకాయ, ఎర్రగడ్డలు, నిమ్మకాయలు పెట్టారు. మేమైతే ఇంకా రోటీ అదే బటర్ నాన్, చికెన్ కర్రీ తీసుకుని ఫస్ట్ తిన్నాం. మళ్ళీ ఒక స్టార్టర్ తీసుకున్నాం, అది కూడా వాంచిచ్చినాం.
ఇంకా మళ్ళీ పెరగన్నము గీరా రైస్తో తిని ఇంకా పొద్దుటూరుకి అయితే వచ్చేసినాము. హాయ్ ఫ్రెండ్స్, చాగల్మరిలో అయితే ఫుడ్ తినేసి ఇంకా పొద్దుటూరుకి అయితే వచ్చేసినాం. ఏడన్నా ఇల్లు? పిల్లలు పక్కన ఎన్న సందులో అంట, శ్రీనివాస్ నగర్ సందులో మాన్సా రెస్టారెంట్ ఉంది కదా, ఆడ కాదు చెప్తానన్నా, ఆడ కాదని. కొంచెంసేపు ఉండి డోర్ నెంబర్ పెడతాము, లేదంటే ఆధార్ కార్డు పెడతాము, దాంట్లో వచ్చేయండి. సాయంత్రం పట్టింది. ఎవరికైనా డబ్బులు ఇవ్వాలంటే వచ్చేయండి. సౌదీ పర్ఫ్యూమ్లు ఏమైనా ఉంటే రావాకండి, ఎందుకంటే వాడు తేడు కాదు, తెచ్చినా అయ్యాడు. అది నిజమే. ఇంకా ఇంటి దగ్గరికి అయితే వచ్చేసినాం శ్రీనివాస్ నగర్లో. ఇంకా అన్న లగేజ్ అంతా తీసి ఇంట్లో పెట్టినాం. కాదైనా చూడండి, ఇంకా బాహుబలి లాగా ఎత్తి భుజం మీద పెడితే సేమ్ బాహుబలి లానే కనపడినాడు. ఇంకా అన్నకు జావేద్ అన్న బాయ్ చెప్పి ఎవరింటికి వాళ్ళ పోయినాం. బాయ్ ఫ్రెండ్స్.